నేటి ఆత్మీయ మన్నా. అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారండి? వాక్యం చూసుకుందాం రండి. ఏషియా గ్రంథము 66వ అధ్యాయము 18వ వచనము. వారు వచ్చి నా మహిమను చూచెదరు. దేవుని సన్నిధికి వచ్చి ఆయనను ఎవరైతే విశ్వసిస్తారో అటివారు ఆయన మహిమను చూచేవారిగా ఉంటారు. ప్రభు నా పట్ల తన మహిమను నా యొక్క సమస్త కార్యంలో చూపుతారని నేనైతే ఆయన యందు నమ్మిక కలిగి ఉన్నాను, అంటే విశ్వసిస్తున్నాను. మీరు కూడా ఆ విధమైన విశ్వాసం కలిగిన వారిగా ఉంటే తప్పక ఆయన యొక్క మహిమను చూచేవారిగా, అనుభవించేవారిగా, పొందుకునే వారిగా ఉంటారు. అవమానపరచబడినప్పుడు ఎలా అయితే కృంగిన వారిగా ఉంటారో అప్పుడు దేవుడు మిమ్మల్ని తిరిగి లేవనెత్తి అక్కడే మిమ్మల్ని మహింపరచడి వారిగా, మిమ్మల్ని ఘనపరచడి వారిగా, ఎక్కడైతే మీరు అవమానింపబడ్డారో అక్కడే తిరిగి మిమ్మల్ని నిలబెట్టేవారిగా దేవుడు ఉంటారు. ఆ విధంగా ఆయన మీ పట్ల మహిమను కనబరుస్తారు, మీ పట్ల మహిమను చూపుతారు. దేవుని నెరిగి కూడా ఆయనను మహింపరచలేని వారముగా, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేని వారముగా మనం ఉన్నట్లయితే మన జీవితాలు వ్యర్థమే. మనం జ్ఞానులమని చెప్పుకుంటున్నా కూడా బుద్ధిహీనులమే. కుటుంబంలో వ్యర్థమైన వాదనలతో సమస్యలను పరిష్కరించుకోలేకపోతే మన యొక్క జీవనము వ్యర్థమే. మన కుటుంబాల్లో అసమాధానమే నిలిచి ఉంటుంది. ఎక్కడ ఐక్యత కానీ నెమ్మది కానీ ఉండదు. మనం గొల్లు పెట్టుకునే వారముగా, అలాగే అల్లరికి కర్తలముగా ఉంటాము. అలా కాక ఆయన యందు విశ్వసించి ఆయన యందు నిలిచి కొనసాగినట్లయితే కుటుంబాల్లో నెమ్మది ఉంటుంది, కుటుంబాల్లో కార్యములు జరుగుతాయి. అదేవిధంగా ఆయన మహిమను మనము అనుభవించగలుగుతాము. కాబట్టి మన వ్యతిరేక పరిస్థితులు, వ్యతిరేక సమస్యలు ఎన్ని ఉన్నా, ఏమైనా, ఎలాంటివి ఎదురైనా ఆయన మహిమను పొందుకునే వారముగా ఉండాలి అని అన్నప్పుడు మనము ఆయన పట్ల విశ్వాసము కలిగి, ఆయన యందు నమ్మిక కలిగి నిలిచి ఉండాలి తప్ప ఎక్కడా కూడా వ్యర్థమైన మాటలతోటో, వ్యర్థమైన పనులతోటో, వ్యర్థమైన జీవితాన్ని జీవించే వారముగానో ఎంత మాత్రం ఉండకూడదు. మన నివాసంలో, గృహాల్లో కూడా ఆయన మహిమను మనం చూడగలగాలి అనంటే ఆయన యందు మనము నమ్మిక కలిగిన వారముగా, ఆయనను పోలి నడుచుకునే వారముగా, కుటుంబీకులతో సమాధానము కలిగి నిలిచేడి వారముగా ఉండాలి. అలాగే పరిశుద్ధాత్మతో నింపబడి వాక్శక్తి కలిగి ధైర్యముగా నిలిచేడి వారముగా ఉండాలి. పరిశుద్ధాత్మను మనం పొందుకొని మన వాక్కును మనము శుద్ధీకరించుకొని మనం మాట్లాడే వారముగా, మనం ప్రవర్తించే వారముగా ఉన్నట్లయితే ఆయన యొక్క మహిమను పొందుకోగలుగుతాము. వ్యర్థమైన మాటలు ఉచ్చరించే వారముగా ఉన్నట్లయితే శాపగ్రస్తులముగా మాత్రమే నిలిచిపోతాము. ఆత్మల భారము కలిగి, ఆత్మ వరములు కలిగిన వారముగా మనం ఉండాలి. ఆనాడు ఆది అపోస్తల సంఘములో పేతురు ప్రసంగిస్తుండగా అనేకులు ఆత్మవరముల చేత, ఆత్మ ఫలముల చేత అలంకరింపబడటమే కాకుండా అన్య భాషలలో మాట్లాడగలిగారు. అదే విధముగా ఇంచుమించు 3000 మందికి పైబడి బాప్తిజాలను పొందుకోగలిగారు. ఆ విధమైన మహిమను మనమును పొందుకోవాలి అనంటే ఆయన యందు పరిశుద్ధత కలిగి, మన నోటిని అదుపులో ఉంచుకుని, మన పెదవులను కాల్చుకొని నిలిచెడి వారముగా ఉన్నట్లయితే ఆయన మహిమను మనము చూడగలుగుతాము. మహిమను మనం చూడగలగానన్నా, ఆయన మహిమ చేత మనం నింపబడాలన్నా ఆయనకు మాదిరికరమైన జీవితాలను జీవించడి వారముగా ఉండాలి. పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ప్రసంగించటను బట్టి ఆనాడు ఆ విధమైన కార్యములు ఆది అపోస్తల సంఘంలో జరిగాయి. సౌలు అనబడిన పౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడవటను బట్టి మరి అనేక సంఘాలకు తాను లేఖలు రాయగలిగాడు. ఈనాటికి మనము వాటిని బైబిల్ గ్రంథమందు చూడగలుగుతున్నాము. కేవలం చూడటం కాకుండా ఆ అంశాలను నేర్చుకుని వాటిని అనుసరించి నడుచుకున్నట్లయితే మనం ఆయన యొక్క మహిమను చూడగలుగుతాము. ఆ విధమైన జీవన విధానము కలిగి ఆయనలో మనము స్థిరత్వము కలిగి నిలిచెడి వారముగా ఉన్నట్లయితే ఆయన మహిమను మనం పొందుకోగలుగుతాము. అట్టి వారముగా మనం ఉందుము గాక, ఆయన మహిమను పొందుకొనుదుము గాక. ఆమెన్. హల్లెలూయా.